కంప్లైంట్ చేశారు కదా, కుకింగ్ విత్ జాతిరత్నాలు వరస్ట్ సండే ఎపిసోడ్ రివ్యూ. అదేంట్రా వరస్ట్ అంటున్నావు, మళ్ళీ సండే ఎపిసోడ్ రివ్యూ అవసరమని మీరు అనొచ్చు. ఏం చేస్తాం మాస్టరు, జియో హాట్‌స్టార్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న పాపానికి న్యాయం చేయాలిగా మరి, అందుకే వేస్తున్నాను. సర్లే, కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. లైక్, షేరు, హైపు, కామెంటు 4ని పెట్టేయండి నా కోసం ప్లీజ్, ఓకేనా? మీ కేటీ మ్యూచువల్ ఫ్యాన్గా అడుగుతున్నా, ఓకేనా? ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏముంది మాస్టర్ చెప్పడానికి, చెప్పండి, ఏమైనా ఉంది చెప్పడానికి? ఏం లేదు, లోపల ఏం లేదు, డొల్లా. ఇమాన్యుల్కి ఏమో చిరంజీవి గెటప్ వేశారు, ఆడేమో చిరాకు పెట్టాడు. హరిగేమో బాలకృష్ణ గెటప్ వేశాడు, ఆడు భయపెట్టాడు పర్ఫార్మెన్స్తో. ఇంకా ఆ రీతికి ఏ గెటప్ వేసాడో నాకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైందా? కింద కామెంట్ చేసి చెప్పండి. అది ఏ గెటప్ వేసిందో, ఎందుకు వచ్చిందో, ఎందుకు డ్యాన్స్ వేసిందో, అసలు ఏం ఉందో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్లేస్ నాకు అర్థం కాలే. కానీ నాకైతే చాలా వర్స్ట్గా అనిపించింది. ఉన్నంతసేపు చిరాకే వచ్చింది. ఓవరాల్గా అందరినీ చూస్తున్నాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రాడ్డు. అంతో ఇంతో ఆ రాకేష్ కొంచెం డీసెంట్గా అనిపిస్తున్నాడు ఎపిసోడ్లో. ఆ రాకేష్ ఆవిడెవరు, మన శ్రేయ గెటప్ వేసింది కదా స్టాలిన్లో, శ్రేయ గెటప్ ఆవిడ, ఈ ఇద్దరు కొంచెం డీసెంట్గా అనిపించారు. మిగతాదంతా స్క్రాపే, ఏం లేదు. అసలు ఆ చిరంజీవి గెటప్లో ఆ ఇమాన్యుల్ అండి, నిజంగా చిరంజీవి కానీ ఫ్యాన్స్ కానీ చూశారంటే మాత్రం, బయట కనిపించాడంటే మాత్రం పరిగెత్తించి కొడతాడు. అంత చండాలంగా చేశాడు. ఏదో చేద్దామని చూస్తున్నాడు, కామెడీ చేద్దామని చూస్తున్నాడు, కామెడీ రాట్లా. నవ్విద్దామని చూస్తున్నాడు, నవ్వు రాట్లా. డ్యాన్స్ చేద్దామని చూస్తున్నాడు, డ్యాన్స్ రాట్లా. ఏమి చేద్దాం అనుకున్నా ఏమి రాట్లా. నీరసం తప్ప ఏమి రాట్లా. నీరసం మాత్రం బాగా వస్తుంది అనమాట ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో. ఇకపోతే ఈ సండే ఎపిసోడ్కి కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా బాగా వంటకాలు చేసేది ఎవరు అని మనం అడిగితే ఎవరినైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు తనుజ. లేదంటే తన సాయం చేస్తూ తన దగ్గర వంట నేర్చుకున్నటువంటి కళ్యాణ్. ఈ ఇద్దరికేమో సాటర్డే ఎపిసోడ్లో 4th, 5th పొజిషన్స్ ఇచ్చి, ఆ దరిద్రుడు దెమాన్ పవన్కి ఏమో, అంటే దరిద్రుడు అని ఎందుకంటున్నానంటే, అర్హత లేని వాడికి పై స్థానం ఇస్తే వాడు దరిద్రుడనే అంటారు. 4 డిషెస్ ట్రై చేసేవాడిని అని చెప్పినటువంటి ఆ డెమాన్ పవన్కి ఏమో ఫస్ట్ ప్లేస్ ఇస్తారా? ఎలా కనిపిస్తారా ఆడియన్స్ మీకు? అంటే నాకు అర్థం కాగలుగుతాను. అంత ఎర్రి గొర్రెలా మీరు ఏం చెప్తే అది నమ్మేస్తారా? అంత ఇరిటేషన్ తెప్పిస్తారంటే నాకు నిజంగా. కళ్యాణ్కి, తనుజకి 4th, 5th ప్లేసెస్ ఇస్తారా? వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారా? అనేది ఎలా అసలు సాధ్యం నాకు అర్థం కాదు. నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట ఈ డిసిషన్ మాత్రం. ఆ జడ్జెస్ ఏదో వంటకాలు చేయడంలో IPS, IAS మెయిన్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థుల మాదిరి ఎదవ బిల్డప్లన్నీ ఇచ్చేస్తున్నారనమాట. ఒక్కొక్క ఇది టేస్ట్ చూస్తారు, టేస్ట్ చూసేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. అసలు ఇంత టేస్ట్ చూసారో అంత పొగిడేస్తున్నారు అన్నమాట డెమాన్ పవన్ని. అక్కడ ఏముంది అసలు? ప్రజెంటేషన్ అయినా బాగుందా? ఒట్టి రైసు, ఆ రైస్ తిరువాత రైస్ మాదిరి ఉంది, తిరువాత అన్నం మాదిరి ఉంది. అదొక వంటకమా? దానికి మళ్ళీ క్లాప్స్ కొట్టడం, డబ్బాలు కొట్టడం, మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం ఒకటే. చిరాకు దొబ్బింది నాకైతే ఆ డిసిషన్ చూసిన తర్వాత. ఇంకా ఆ డెమాన్ పవన్ గాడు వాడు నడుపుతున్న లవ్ ట్రాక్ నిజంగా మాస్టరు తీసుకెళ్ళి వాడిని రైల్వే ట్రాక్ మీద కట్టేయాలనిపించింది నాకైతే. అంత వర్స్ట్గా అనిపించింది. ఏమనుకుంటున్నాడు వీడు లవ్ ట్రాక్ నడపడానికే జాతిరత్నం షోకి వచ్చాడా? వంటకాలు చేయడం కాదా? ఆ ఎడిటర్ గాడికి నిజంగా దండం పెట్టారు బాబు. ఈ ఇద్దరిని ఎంత వరస్ట్ జంట, ఇంత ముష్టి జంట నేను పేరు పెట్టాను కదా, దానికి న్యాయం చేస్తూ ప్రతి షాట్, ప్రతి సీను పండిస్తున్నారనమాట. అలాంటి పండిస్తున్న వాళ్ళని ఇంకా ఎలివేట్ చేయడానికి, వాళ్ళని పాజిటివ్ చూపించడానికి ఆ ఎడిటర్ గారు పడుతున్న తిప్పలు దండం వాడికి నిజంగా. మామూలు తిప్పలు కాదు. మాట్లాడితే లవ్ ట్రాక్లు, లవ్ సింబల్ వేసుకుని అసలు ఆ డెమాన్ గారికి బుద్ధి జ్ఞానం ఏముందే? వీళ్ళు ఆడమ మధ్యలో కూర్చుంటాడా? వంటకాలు సర్వ్ చేసేటప్పుడు చూశాను మాస్టర్, పోయి ఆడమ మధ్యలో కూర్చున్నాడు. డీసెంట్గా బిహేవ్ చేయడం తెలియదు వీడికి. కళ్యాణ్ లాగా డీసెంట్గా బిహేవ్ చేయడం రాదా? ఎప్పుడు నేర్చుకుంటాడు? ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది నాకైతే, చాలా ఇరిటేషన్ వచ్చింది.
ఎపిసోడ్ ఓవరాల్గా అయితే ఎపిసోడ్ మాత్రం డొల్ల బొక్క చూడడం. టీవీలో అయితే ఎవరు చూడొద్దు, జియో హాట్స్టార్లో చూస్తాం లేదు మీ ఇష్టం. నేనైతే టీవీలో దీన్ని అసలు చూడకూడదని, కన్సిడర్ చేయకూడదని నేనైతే చెప్తాను. మీకు అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. డెమాన్ పవన్స్ ఫ్యాన్స్, రీతు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు హర్ట్ అయినా నాకు బొచ్చు కూడా ఉండదు. హర్ట్ అయితే అవ్వండి, కింద కామెంట్ పెట్టుకోండి, ఏం పర్వాలా. నేనైతే ఇలాగే మాట్లాడతా, ఎందుకంటే నాకు నచ్చలేదు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నంత కాలం నేను ఇలాగే మాట్లాడతా. ఓకేనా? బాయ్.